వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈజ్ సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తలపై వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ 4 జాబితాలను విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల పేరుతో 5వ జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి నియోజకవర్గాలతో పాటు నరసరావుపేట, గుంటూరు, అనకాపల్లి, మచిలీపట్నం ఇన్ఛార్జీలు ఉండనున్నారు. వీటితో పాటే నరసాపురం, నంద్యాల ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తిరుపతి ఎంపీ స్థానంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎందుకంటే దీనికి సంబంధించి నేను మీకు వివరించాలి. తిరుపతికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని అటు సత్యవేడు అసెంబ్లీ స్థానానికి, సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా 4వ జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో సత్యవేడు శాసనసభ్యుడిగా ఉన్న కోనేటి ఆదిమూలం ఆయన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ ఆయన ఒక్కసారిగా హైకమాండ్ తీరును తప్పుపట్టడం, తెలుగుదేశం పార్టీకి దగ్గర అవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్కు గురైంది. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. దీనికి సంబంధించి 5వ జాబితాలో స్పష్టత రాబోతుంది. అలాగే మచిలీపట్నం ఇన్ఛార్జిగా సింహాద్రి రమేష్ నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక నంద్యాల బరిలో కర్నూలు ఎంపీ హఫీజ్ ఖాన్, అలాగే సినీ నటుడు అలీ పేర్లు కూడా పరిశీలనలోకి ఉన్నాయి. లోక్సభ స్థానాలకు సంబంధించి కొత్త సమన్వయకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించబోతోంది. మనకు తెలుసు, అంతకు ముందే కర్నూలుకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆలూరు శాసనసభ్యుడు మంత్రి గుమ్మనూరు జయరామును నియమించడం, ఆయన దానిపైన ఆసక్తి ప్రదర్శించకపోవటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా టచ్లో లేకుండా కాంగ్రెస్కు టచ్లో వెళ్ళారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా జయరాం వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది. ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్న బివై రామయ్య ఆ కర్నూలుకు సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. 5వ జాబితాలో ఈ పేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఓవరాల్గా మనం చూస్తే పార్టీపై తిరుగుబాటు చేసిన ఆదిమూలాన్ని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి. అలాగే తిరుపతి ఇన్ఛార్జిగా మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తినే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. యాక్చువల్గా గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానచలనం చేసినప్పటికీ గురుమూర్తి మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. తాను ఎంపీగానే ఉండాలనుకుంటున్నానని పార్టీ హైకమాండ్ కూడా చెప్పారు. కానీ మార్పులు చేర్పుల్లో భాగంగా తప్పడం లేదు, అర్థం చేసుకోవాలని చెప్పారు. కానీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేని అదృష్టం అన్నట్టుగా మళ్ళీ గురుమూర్తికి తిరిగి తిరుపతి లోక్సభ స్థానమే దక్కబోతోంది. సిట్టింగ్ ఎంపీగా తిరిగి ఆయన అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మచిలీపట్నంకి సంబంధించి మనకు తెలుసు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి అటు జనసేనకు దగ్గరైన ఆ నేపథ్యంలో సింహాద్రి రమేష్ పేరు ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. ఓవరాల్గా మనం చూస్తే చాలా ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 5వ జాబితాలో ఎక్కువగా ఎంపీలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అంశం ఉంది. ఇక్కడ త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాజ్యసభకు పోటీ చేసే 3 అభ్యర్థులను ప్రకటించింది. ఒక రకంగా చూస్తే నెంబర్ గేమ్ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్గా ఇవి గెలుచుకోగలదు. కానీ 4 జాబితాల మార్పులు చేర్పుల తర్వాత 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ టికెట్ రాని ఎమ్మెల్యేలు, అలాగే అసంతృప్తి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ చేస్తున్న ప్రచారం కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెడుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో 5వ జాబితాలో ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించి ఎక్కువగా ప్రకటన ఉండకపోవచ్చు, కేవలం ఎంపీలకే పరిమితం కాబోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మనకు తెలుసు, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకి స్థానం మారమన్నారన్న అంశం నేపథ్యంలో ఆయన రాజీనామా ఇప్పటికే చేశారు. అలాగే ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఇన్ఛార్జిగా కొంత పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆల్రెడీ ఆయనకు బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి చూసాం. కానీ ఇంకా అధికారికంగా దాన్ని 5వ జాబితాలో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి అక్కడ విజయవాడ నుంచి మా రిపోర్టర్ దుర్గా ఉన్నారు. దుర్గా, ఇక్కడ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. 5వ జాబితాకు సంబంధించి ప్రధానంగా ఎంపీలే ఉండబోతున్నారంటున్నారు. కానీ మనం మాట్లాడుకోవాల్సిన అత్యంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డే కావాల్సిందే అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్ట, చివరికి చెవిరెడ్డి వైపు మొగ్గు చూపారంటున్నారు. అఫీషియల్గా ప్రకటన రాబోతుందా? బాలినేని రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తం మార్పులు చేర్పులపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
అయితే ఐదో లిస్టుకి సంబంధించినటువంటి కసరత్ అనేది చాలా సీరియస్గా సీఎం జగన్తో పాటు పార్టీ కీలక నేతలు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వరుసగా నేతలంతా కూడా వస్తున్నారు. ఇక లిస్టుకు సంబంధించినటువంటి కసరత్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 4 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అందులో 10 మంది ఎంపీలకి సంబంధించి ఇన్ఛార్జీలు, అలాగే 58 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలు ప్రకటించింది. అయితే ఐదో లిస్టు పూర్తిగా పార్లమెంటు ఇన్ఛార్జీలతో ఉండే అవకాశం కనిపిస్తుంది. 1-2 ఎమ్మెల్యే స్థానాలు తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా పార్లమెంటుకి సంబంధించినటువంటి లిస్టు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా పార్లమెంటు ఇన్ఛార్జీలకు సంబంధించి కసరత్తు అనేది కూడా పెండింగ్ ఉండిపోయింది. కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటుకి సంబంధించి పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జీలన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే దాదాపు 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. రేపు లేదంటే ఎల్లుండే దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒంగోలుకి సంబంధించి ఒంగోలు ఎంపీగా మాగుంటకే అవకాశం ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబట్టినటువంటి పరిస్థితి. కానీ మాగుంటకు అవకాశం లేదని అధిష్టానం గతం నుంచి కూడా తేల్చి చెప్పింది. నిన్న మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చలు జరిపి మరోసారి తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. అయితే బాలినేని కూడా దానికి అంగీకరించారు. ఆయన మెత్తబడ్డారు. ఆయన తిరిగి నియోజకవర్గానికి వచ్చారు. ఈరోజు పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో దానికి కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఒంగోలుకు ఎవరు ఎంపీ క్యాండిడేట్ ఉంటారనే దానికి సంబంధించి పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా నింపేందుకు వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు దానికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పటికే గతంలో బాలినేనికి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి ఉండబోతున్నారు. ఇక నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు ప్రస్తుతం ఆయన కాల పరిమాణం కూడా పూర్తి అవుతుంది. ఆయనను ఇప్పుడు ఎంపీగా తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చారు. అతను కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే నెల్లూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా బరిలో ఉండబోతున్నారు. ఇక కర్నూలుకి సంబంధించి ఇప్పటికే కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాంను ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అయితే జయరాం తను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎంపీగా వెళ్లేందుకు ఆయన ఇష్టపడట్లేదు. పార్టీ కూడా మారే ఆలోచన కూడా ఆయన చేస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్నటువంటి బివై రామయ్యను అక్కడ ఎంపీగా ఇన్ఛార్జిగా పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఐదో లిస్టులో ఉండబోతుంది. ఇక కర్నూలుకి సంబంధించి క్లియర్ అయింది కాబట్టి ఇక నంద్యాలకు సంబంధించి మైనారిటీకి ఎంపీ స్థానం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఖాదర్ బాసాకి ఇస్తారా, లేదంటే సినీ నటుడు అలీకి ఇస్తారా, లేదంటే ప్రస్తుతం సిట్టింగ్ కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్కి ఎంపీగా ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా కసరత్తు అనేది జరుగుతుంది. అది కూడా ప్రకటన ఐదో లిస్టులో ఉండబోతుంది. ఇక తిరుపతికి సంబంధించి ఇప్పటికే తిరుపతి ఇన్ఛార్జిగా కోనేటి ఆదిమూలం ఆల్రెడీ ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలో అతను పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీకి అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు పెద్దిరెడ్డి లాంటి నేతలకు కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. లోకేష్ను కూడా కలిశారు. టీడీపీతో ఆయన టచ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ కొత్త ఇన్ఛార్జిని ప్రకటించాల్సి ఉంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సీఎం జగన్తో సమావేశం అయ్యారు. తిరుపతి ఎంపీకి సంబంధించి చర్చ జరిగింది. అయితే ఎంపీగా వెళ్లేందుకు గురుమూర్తి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి అతనే కంటిన్యూ అయ్యేందుకు అతను కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతను కూడా కంటిన్యూ చేసే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. సత్యవేడికి సంబంధించి కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి అలాగే ఒంగోలు నెల్లూరుకు సంబంధించి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 2 పార్లమెంట్లకు సంబంధించి ఇప్పటికే నరసరావుపేటకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను ఆల్రెడీ ఖరారు చేశారు. అతను కూడా ఐదో లిస్టులో పేరు ఉండబోతుంది. ఇక గుంటూరుకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయించారు. ఉమ్మారెడ్డి వెంకటరమణకి ఇస్తారా, లేదంటే ప్రస్తుతం గుంటూరు మేయర్గా ఉన్నటువంటి కావటి మనోహర్ నాయుడుకి ఇస్తారా? ఇద్దరిలో ఒకరికి గుంటూరు ఎంపీ స్థానం ఫైనల్ కాబోతుంది. ఇక మచిలీపట్నానికి సంబంధించి అయితే అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ను ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. అతనికి కూడా సమాచారం ఇచ్చారు. ఎంపీగా పోటీ చేయాల్సి ఉంటుందంటూ కూడా చెప్పారు. అదే విషయాన్ని అతను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే అతనే ఎంపీగా బరిలో ఉంటారా, లేదంటే కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారనే దానికి సంబంధించి కూడా ఇంకా తేలాల్సి ఉంది. దాన్ని కూడా ఐదో లిస్టులో ప్రకటించబోతున్నారు. ఇక కాకినాడకి సంబంధించి ఆల్రెడీ చల్మల్ శెట్టి సునీల్ని ఖరారు చేశారు. అతని పేరు కూడా ఐదో లిస్టులో ప్రకటించబోతున్నారు. ఇక రాజమండ్రికి సంబంధించి డాక్టర్లు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా రేస్లో ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి ఫైనల్ చేయబోతున్నారు. గూడూరు శ్రీనివాస్ అదేవిధంగా అనసూరి పద్మలత ఇద్దరుని కూడా రేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒకళ్ళు ఖరారు కాబోతున్నారు. ఇక
మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్రకు వస్తే ఇప్పటికే వైజాగ్ సంబంధించి శ్రీకాకుళం శ్రీకాకుళం అంతా కూడా ఖరారైంది కాబట్టి ఇక విజయనగరం సంబంధించి మజ్జి శ్రీనివాసన్ ఆల్రెడీ ఖరారు చేశారు, అతని పేరు కూడా ప్రకటించే పరిస్థితి ఉంది. ఇక అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఆయన ఖాళీగా ఉన్నారు, అతని స్థానంలో వేరే వాళ్ళని ఇచ్చారు కాబట్టి అనకాపల్లి ఎంపీగా గుడివాడ అమర్నాథ్ వెళ్తారనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా 5వ లిస్టులో ఉండబోతుంది. ఇలా ఎంపీలకు సంబంధించి పూర్తిగా ప్రకటన అయితే 5వ లిస్టులో ఉండబోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కాస్త ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసినట్లయితే కొంతమంది అసంతృప్తి సంఖ్య అనేది పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని తప్పితే మిగిలినటువంటి కొత్త వాళ్ళని ఎవరిని కూడా మార్పులు చేర్చే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. ఎంపీలకు సంబంధించి అయితే ప్రధానంగా 5వ లిస్టులో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. అయితే ఒంగోలు లాంటి వివాదాలన్నీ కూడా పూర్తయిపోయాయి కాబట్టి ఇక ఎంపీలకు సంబంధించిన ఇన్ఛార్జీల ప్రకటన చేసేందుకు మార్గం సుముఖమైంది. రేపు లేదంటే ఎల్లుండ 5వ లిస్టుగా ఎంపీల ఇన్ఛార్జీలను ప్రకటించబోతున్నారు. సతీష్. దుర్గా, మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ప్రతినిధి దుర్గా అందిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5వ లిస్టులో ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండట్లేదు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల అంశాన్ని కొంత టచ్ చేయట్లేదు. కానీ సచివేడికి సంబంధించి కొత్త ఇన్ఛార్జిని నియమించే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడు, మంత్రిగా ఉన్నారు. ఆయన్ను అటు 2-3 స్థానాలకు మారుస్తారన్న ప్రచారం ఒకవైపు ఉంది. అటు పెందుర్తి లేదా గాజువాక అలాగే చోడవరం శాసనసభ స్థానాల నుంచి ఆయన అభ్యర్థిగా ఉండొచ్చన్న ఒక ప్రచారం ఉంది. అయితే ఈ ప్రచారాన్ని కూడా తెరపడబోతుంది అంటున్నారు. 5వ జాబితాలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా గుడివాడ అమర్నాథ్ వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి గెలిచి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే ఒంగోలు పంచాయతీకి ఒక రకంగా తెరపడింది. ఎట్ ది సేమ్ టైం బాలినేని మాట అయితే నెగ్గలేని వాతావరణం కూడా మనకి కనిపిస్తోంది. ఇక కర్నూలుకు సంబంధించి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు కొలిక్కి వస్తుంది. రేపో మాపు 5వ జాబితాలో ప్రధానంగా ఎంపీలకు సంబంధించి అఫీషియల్ ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది.